ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులకు, ఆత్మస్వరూపులకు, ప్రేమస్వరూపులకు మరియు సనాతన ధర్మ ప్రేమికులకు అందరికీ నమస్కారం. ఈ మధ్య కొంతమంది పెద్దలు ఉపనిషత్తు జ్ఞానాన్ని ప్రబోధిస్తూ వారు ఏం చెప్తున్నారంటే, దేవుడు అంటూ ప్రత్యేకంగా లేడు, నువ్వే దేవుడివి. అది నిజమే అయి ఉండవచ్చు, కానీ ఎలా? ఎందుకంటే నేనే దేవుణ్ణి అయితే ఆ దేవుడికి ఉండే గొప్ప గొప్ప లక్షణాలన్నీ నాకు ఉండాలి. అలా లేవు. అంతేకాదు, నువ్వే దేవుడివి అంటున్న వారికి కూడా లేవు. దేవుడికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తులంటారా, లక్షణాలంటారా, అవి ఉన్న మహానుభావులు కొంతమంది ఈ భూమి మీద మన దేశంలో కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు దర్శనమిచ్చారు. యేసుక్రీస్తు కావచ్చు, కృష్ణ పరమాత్మ కావచ్చు, మహమ్మద్ ప్రవక్త కావచ్చు, షిరిడి సాయిబాబా వారు కావచ్చు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కావచ్చు, గురు రాఘవేంద్ర స్వామి వారు కావచ్చు, రమణ మహర్షి గారు కావచ్చు, వశిష్ఠుడు కావచ్చు, విశ్వామిత్రుడు కావచ్చు, ఇలా అనేక మంది మానవాతీతమైనటువంటి శక్తులు కలిగి ఉండి కూడా వారిలో కూడా కొంతమంది ఋషులుగాను, కొంతమంది మునులుగాను, కొంతమంది సిద్ధపురుషులుగాను, కొంతమంది అవధూతలుగాను, కొంతమంది గురుస్వరూపాలుగాను సమాజంలో పిలవబడి మానవాతీతమైనటువంటి అద్భుత శక్తుల్ని ప్రదర్శించారు. వారిని సమాజం కొంతమందిని దేవుడని, కొంతమంది సిద్ధపురుషులని, ఇంతకుముందు చెప్పినట్టు గురువులని, అవధూతులని, యోగులని ఇలా రకరకాలుగా పిలుచుకున్నారు. సరే, వారికంటే ఆ ప్రత్యేకత ఉంది, మానవుల కంటే అతీతమైన శక్తులు ఉన్నాయి కాబట్టి అలా అన్నారు. మరి నేనే దేవుణ్ణి, నువ్వే దేవుడివి అంటున్నా మనకవేమి లేవే. అయినా కానీ నేనే దేవుణ్ణి అనుకుంటే అయిపోతుందా? అలా అనుకోవడం కరెక్టేనా? అలా అనుకుంటే దేవుడు అయిపోతామా? లేదా ఆ దేవుడు లేదా ఆ దైవశక్తి ఏదైతే ఉందో దానిగా నేను మారటానికి ఏమైనా చేయవలసి ఉందా? ఒకవేళ నేను దైవంగా మారటానికి కానీ, లేదా ఒక విశ్వవ్యాప్తమైన చైతన్య స్వరూపంగా మారటానికి కానీ నేనేమైనా చేయవలసి ఉంటే, అలా చేయవలసిన పరిస్థితుల్లోకి నేను ఎందుకు వచ్చాను? అంటే నా దైవత్వాన్ని, నా దివ్యత్వాన్ని, నా ఆత్మతత్వాన్ని ఎందుకు కోల్పోయాను? మళ్ళీ దాన్ని నేను తెలుసుకోవడానికి, దానిగా మారడానికి నేను ఇన్ని కష్టాలు ఎందుకు పడాలి? ఎందుకు వచ్చింది నాకు ఈ దుస్థితి, ఈ అజ్ఞానం అనేదానికి కూడా సమాధానం చెబుతూ, నువ్వే దేవుడివి సుమా, నువ్వు దేవుడి కాకుండా మానవుడిగా ఒక జీవిగా ఎందుకు అయ్యావు, ఎందుకు అనుకుంటున్నావు, దానికి కారణాలు ఇవి. కనుక వాటిని దాటుకొని నువ్వు తిరిగి నీ యొక్క నిజస్థితికి చేరుకోవాలి. ఆ ప్రయత్నంలో నాకు నేనే ప్రయత్నం చేసి చేరుకోగలనా, లేక ఎవరినైనా ఆశ్రయించవలసి ఉందా? ఇవన్నీ చెబుతూ చెప్పినప్పుడు వినే వాళ్ళకి ఒక చక్కటి అవగాహన కలుగుతుంది. అలా లేకుండా దేవుడు అనే ఒక దాన్ని కొట్టిపడేస్తూ, అసలు దేవుడే లేడు, నువ్వే దేవుడివి, నేనే దేవుణ్ణి అని మాత్రమే చెబుతూ పోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రతి ఒక్కరికి ఆ డౌట్ వస్తుంది కదా. నేనే దేవుణ్ణి అయితే, నేనే ఆ దివ్య చైతన్యాన్ని అయితే
నాకు ఈ దౌర్భాగ్యం ఎందుకు, ఈ దుఃఖం ఎందుకు, ఈ బాధలేంటి, ఈ కష్టాలేమిటి, ఈ రోగాలేమిటి, నా దివ్యత్వాన్ని తెలుసుకోవడానికి నేను ఎందుకు ప్రయత్నం చేయాల్సి వస్తుంది? ఎందుకంటే నువ్వే దేవుడు అని చెప్తున్న వాళ్ళు కూడా దేవుడు కాలేకపోయారు, కేవలం చెప్తున్నారు అంతే. నేను కూడా దేవుని కాలేదు, లేదా నేను కూడా ఆత్మను కాలేదు, నేను కూడా దాన్ని దర్శించలేదు అంటున్నారు. నువ్వు అదే అయి ఉండి కూడా అది కాని స్థితిలోకి ఎందుకు వచ్చావు? దానికి కారణం ఏంటి? ఈ కారణాలు చెప్తూ నువ్వు దేన్ని వదిలించుకుంటే దానిగా తిరిగి ప్రకటమవుతావో ఆ వదలాల్సినవి చెబుతూ, చెయ్యాల్సినవి చెబుతూ, వీటితో పాటు ఇంకా ఏమైనా చేయాలన్నా, ఎవరన్నా ఆశ్రయించాలన్నా, దాన్ని దర్శించినటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి మహానుభావుల్ని ఎవరినన్నా దర్శించాలన్నా, ఆశ్రయించాలన్నా అని చెప్పాలి. ఎందుకంటున్నారంటే అలా చెప్పాల్సి వచ్చినప్పుడే, చెప్పినప్పుడే ఆ ఆత్మస్వరూపుణ్ణి మనకంటే ఒక ప్రత్యేకమైనటువంటి దివ్యత్వం కావచ్చు, ఆనందతత్వం కావచ్చు, శక్తిమత్వం కావచ్చు, ఆ ప్రత్యేకమైనటువంటి ఉన్నటువంటి వారిని దేవుడు అనే పదంతో పిలుస్తూ ఉంటారు. అయిపోయింది, అక్కడికి మళ్ళీ దేవుడు వచ్చేస్తాడు. గురువన్నా, దేవుడన్నా, మార్గదర్శి అన్నా, తత్వదర్శి అన్నా ఒకటే. కాబట్టి తత్వాన్ని దర్శించినవాడు అదే అవుతాడు. మనం దర్శించలేదు కదా, దర్శించిన వాళ్ళు కొందరున్నారు కదా. ఆ దర్శించిన వాళ్ళు కూడా అనేక విధాల ప్రయత్నాలు చేసి, సాధనలు చేసి దర్శించారు కదా. అసలు దైవస్వరూపమైనటువంటి మనకు ఈ దిగజారుడు ఎందుకు వచ్చింది, ఈ మాయలోకి ఎందుకు వచ్చాం, తిరిగి మన స్వస్వరూపాన్ని దర్శించడానికి ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నాం, దీనికంతా కూడా సమాధానం చెప్పాలి కదా. లేకుండా నువ్వే దేవుడివి, నేనే దేవుడిని అంటే ఎలా ఉంటుందంటే, నేనే టాటాని నువ్వే బిర్లావి, నేనే టాటాని నువ్వే బిర్లావి అని కటిక పేదవాడు, కూలివాడు, రోజు గడవని వాడు, ఆకలి తీరని వాడు, ఒంటి నిండా బట్టలేనివాడు, ఉండటానికి సరైన ఇల్లు లేనివాడు నేనే టాటాని నువ్వే బిర్లావి అనుకుంటే అయిపోతుంది. కాబట్టి దైవము లేడు, క్రియేటర్ లేడు, ఈ సృష్టిని ఎవరు క్రియేట్ చేయలేదు, నువ్వే దైవం, నేనే దైవం అని చెప్తున్నటువంటి వాళ్ళు ఆ దైవానికి ఉన్న లక్షణాలు ఎందుకు మనకు లేవు, ఎందుకు ఈ ఇబ్బందుల్లో పడ్డాం, ఈ కష్టాల్లో పడ్డాం, ఈ మానసిక సంఘర్షణలో పడ్డాం, ఎందుకు ఆ దైవత్వాన్ని కోల్పోయాం, తిరిగి ఆ దైవత్వాన్ని పొందడానికి ఇన్ని కష్టాలు ఎందుకు, వీటికి కూడా సమాధానాలు చెబుతూ కాస్త వివరంగా సమాజానికి అర్థమయ్యేలాగా చెప్పగలిగితే, నిజంగా అందరూ నేనే దేవుణ్ణి అనుకోగలిగితే, అందరూ ఆ దేవుళ్ళలాగా, ఆ దివ్య స్వరూపుల్లాగా ప్రవర్తించగలిగితే ఈ సమాజమే వైకుంఠం అవుతుంది, స్వర్గం అవుతుంది. కాబట్టి మనమే దేవుళ్ళం అని చెప్పేవాళ్ళు వీటన్నిటికి కూడా చక్కగా విడమర్చి చెబుతూ సమాజాన్ని చైతన్యపరచాలని నేను కోరుకుంటూ ఉన్నాను. సాయిరామ్.